హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేనైతే అప్పడాలు ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లోనైతే చూపిస్తాను. ఇవైతే చాలా ఈజీ, మనం ఇంట్లో చేసుకున్నవైతే ఇంకా మంచి టేస్ట్ కూడా ఉంటాయి. ఇంట్లోనైతే హైజెనిక్గా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక కప్పడైతే నేనైతే మినప గుండ్లు తీసుకున్నాను. వీటినైతే ఒక కప్పుతోనే వేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వీటినైతే ఒకటే కప్పు కాబట్టి మిక్సీలోనైతే వేసుకోవాలి. మెత్తటి పౌడర్ లానైతే వేసుకోవాలి. కొంచెం కూడా రవ్వ రవ్వ ఉండకూడదు. కొంచెం బరకగా ఉన్నా కానీ అసలైతే అప్పడాలు రానే రావు. వీటినైతే ఇలా పట్టుకొనైతే మంచిగా జల్లించుకోవాలి. ఎంత మెత్తగా ఉంటే పౌడర్ లెక్క అంత మంచిగా పొంగుతాయి, మంచిగా వస్తాయి అన్నట్టు. మిక్సీలోనైతే మంచిగా పౌడర్లా చేసుకున్న దాన్నైతే ఇలా జల్లించుకొని అయితే ఒక ప్లేట్లోనైతే తీసుకోవాలి. దీంట్లోనైతే ఇప్పుడైతే తగినంత ఉప్పు అయితే తీసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే తీసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు కొంచెం అయితే వంట సోడా వేస్తున్నాను. నేనైతే వంట సోడానైతే బాగా ఏం వేస్తలేను. ఎంత వంట సోడా వేస్తే అంత పొంగుతుంది అన్నట్టు అప్పడం. డైరెక్ట్ అప్పడం అయితే అస్సలు పొంగదు. అందులో కంపల్సరిగా వంట సోడానన్నా లేకపోతే పాపడ్కా మసాలా అని బయట దొరుకుతుంది కిరాణా షాప్లో, అదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్నైతే నేనైతే కొంచెమే వేసుకున్నాను, బాగా అయితే ఏం వేయలేదు. మనం ఎంత వేస్తే అంత పొంగుతుంది అన్నట్టు అప్పడం వంట సోడాతోనే. దీన్నైతే బాగా కలుపుకోవాలి. పిండిలో మొత్తం కలిసేటట్టు కలుపుకొని అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూనైతే చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగానైతే కలుపుకోవాలి. వాటర్ అయితే చూసి యాడ్ చేసుకోండి, బాగా ఒకటేసారి కలపద్దు. దీన్నైతే బాగా కలపడంతోనే ఉంటుంది. బాగా ప్రెస్ చేసుకుంటూనైతే ఒక 10 మినిట్స్ అయితే మొత్తం చేతులతోనే ప్రెస్ చేసుకుంటూనైతే చేయాలి. ఎంత గట్టిగా కలిపితే అంత మంచిగా వస్తుంది అన్నట్టు. చేతులతోనే ఉంటుంది ఇది కలపడం మొత్తము. ఇలా కలుపుకుంటూనైతే ఇట్లనైతే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోనైతే వాటర్ అయితే ఇట్లా కలిపినాం కదా, ఇదైతే చేతులకు బాగా అంటుకుంటుంది. అంటుకోకుండానైతే చేతులకైతే మంచిగా ఆయిల్ పోసుకుంటూనైతే కలుపుకోండి. తర్వాతనైతే ఇందులోనైతే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అయితే మళ్ళీ గట్టిగా కలుపుకోవాలి. ఎంత గట్టిగా కలిపితే అంత మంచిగా పిండి కలుపుకుంటుంది అన్నట్టు. మెత్తగా అయ్యి అంత మంచిగా వస్తాయి అప్పడాలు అయితే. దీన్నైతే రోట్లో వేసి దంచినా అని ఏం కాదు. నేనైతే ఇట్లా కొడుతున్నాను కానీ చపాతీ కర్రతోనైతే రోట్లో వేసి దంచుకోండి. తర్వాతనైతే బాగా మెత్తగా అయిన తర్వాతనైతే ఒక 10 మినిట్స్ తర్వాతనైతే ఇలానైతే చిన్నగా కట్ చేసుకొని ఉండలు చేసుకోవాలి. ఇవైతే పేపర్లా బెలాంచుకోవాలి. ఎంత పలుచగా చేసుకుంటే అంత మంచిగా ఎండితే అంత మంచిగా వస్తాయి అన్నట్టు. అస్సలు మందంగా ఉంచొద్దు. ఇది ఈజీగానే ఉంటుంది చేయడం అయితే. ఇట్లా కలపడమే హార్డ్ కానీ ఇలా బెలాంచుకోవడం అయితే చాలా ఈజీ. దీనికైతే ప్రాసెస్ కొంచెం ఉంటుంది కానీ ఒక కలిపే దగ్గరనే ప్రాబ్లం అంతే. తర్వాతనైతే ఇట్లా వేసుకున్న వాటినైతే ఒక గిన్నెలోనైతే తీసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఇన్ని అయినాయి ఒక కప్పుకి నాకు. ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే ఫ్యాన్ గాలికి అయితే ఒక 2 అవర్స్ ఆరబెట్టుకున్నాను. 1 అవర్ అయితే మళ్ళీ రిటర్న్ దింపి ఇంకొక అవర్ 3 అవర్స్ ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకుంటే చూసిరా ఇట్లయిన వాటినైతే వేడివేడి ఆయిల్లోనైతే ఫ్రై చేసుకోవడమే. నేనైతే ఎలా ఫ్రై చేసుకుంటున్నానో చూడండి. ఒక కడాయిలోనైతే ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని అయితే అందులోనైతే బాగా హీట్ అయిన తర్వాతనైతే అప్పడాలనైతే వేసుకుంటే సరిపోతుంది. మంచిగా వేగిపోతాయి, టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే. ఈజీ ప్రాసెసే కాబట్టి, ఒక కలపడమే హార్డ్ కాబట్టి మంచిగా చేసుకోవచ్చు. ఒకరి హెల్ప్ ఉంటేనైతే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో నువ్వులతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఏం వేసుకోలేదు, బయట షాపులలో ఎట్లుంటాయో అట్లనే చేసిన. ఇంకా నువ్వులు వేసుకుంటేనైతే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.